హలో, మైపాల్ యాదవ్ గారా అండి? అవునండి. ఎక్కడున్నారండి? మీరెవరండి? మాదా అండి? మాది వరంగల్ అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సంపత్రావు. చెప్పండి. ఇప్పుడు విషయం చెప్పండి. ఎక్కడుంటాయింది విషయం చెప్పండి. ఆ? విషయం చెప్పండి అన్న. అవి ఎక్కడుంటాయింది మీరు విషయం చెప్పండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా చేసినండి. ఇప్పుడు కెనాలలో నీళ్ళెత్తలేవు, పొలాలన్నీ ఎండిపోతాయి. పిచ్చి పిచ్చి మాట్లాడి మంచిగా నడిచే గవర్నమెంట్లు పిచ్చి పిచ్చి బూతులతోటి బాగా అరికిడిసిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ రైతులను ఆగం చేస్తుంది, విద్యార్థులను ఆగం చేస్తుంది. యూట్యూబర్లు చేయబట్టి మంచిగా గవర్నమెంట్ నాశనం చేసిండ్రు. మంచిగా 50,000 ఇన్కమ్ ఉన్నదాన్ని 1,80,000 1,80,000 తెచ్చిండే. ఏది సంవత్సరం ఇన్కమ్. హలో, ఏం పేరు మీ పేరు? నా పేరు సంపత్రావు. సంపత్రావు అండి. ఓకే. మీకు ఎంత ఉంది? పొలం ఎంత ఉంది? నాకా 8 ఎకరాల భూమి ఉంది. ఏం పండుతుంది? మొత్తం వరే పండుతుందా? మొత్తం వరే పండుతుంది. ఇవాళ నాకు 2 ఎకరాలు తప్ప మొత్తం ఎండుతుంది. అది వరకు 8 ఎకరాలు వారేది నా పొలం. ఎందుకు ఎండుతుంది? ఏంది రీజన్? ఏమైంది? నీళ్ళు వస్తలేవు, కెనాలు ఇస్తలేరు, కరెంట్ ఉంటలేదు. వాళ్ళక్కడ రాత్రి పుట్టిస్తాడు. అది వరకు దాంతో ఉండేది. కెనాల్ అంటే ఏ కెనాల్ ఉంది మీకు? కెనాల్లో నీళ్లు ఉన్నాయా? కెనాల్ నీళ్లు ఉండే అంటే అప్పుడు నీళ్లు పెట్టలేవు. కెనాల్లో నీళ్ళు లేదంటే మరి ఎవరేం చేస్తారన్నా? అప్పుడు మీరు మాట్లాడేనా? అప్పుడు 10 ఏళ్ళు నీళ్లు లేకుండా సూపర్ పంటలు పడినాయి. మాట్లాడేనా? అరే మాట్లాడొద్దా? మీ పేరు రావు సంపత్రావు. మీరు మాట్లాడక గవర్నమెంట్ వాడితే రైతులు ఆగమవుతారు. ఎందుకు మాట్లాడతారు? ఎందుకు అదవుతారు? ఓ పిచ్చి కుక్కని తీసుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం గాయ చేస్తుంది. ఎవరిని సకాలం చూస్తుంది గవర్నమెంట్? చెప్పు. మరి అయింది రైతులు ఆగం బతుకు. ఏమైంది? రైతులు ఎందుకు ఆగమవుతారన్నా? ఇప్పుడు ఊళ్ళో పడి సత్తాండ ఏర్పడతారు జనాలు, రైతులు ఎందుకు చనిపోతారు? ఎందుకు వీడు చేసే కథలకు వీడు చేసే కథలకు ఎందుకు చచ్చిపోడు? మీరు ఇప్పుడు పంటలు ఎండి అప్పుల పాలై వాడు ఆల్రెడీ బంగారు తెలంగాణ చేసిన అందరూ కోటీశ్వర్లేరండి కదా. వాడు ఇచ్చకాడికి ఇచ్చిండే బంగారు తెలంగాణ రైతులకు. వాడు చేయకుండా ఇంకెవరు చేసిండే? ఇప్పుడు కోటి అందరికి ఏ గవర్నమెంట్ చేసింది? అందరిని కోటీశ్వర్లను చేసిన అన్నాడు కదా. ఇంకేం చేయాలి? మంచి పడతారా? అందరినీ కోటీశ్వర్లను చేసిండ్రు. ఇచ్చకాడికి కోటీశ్వర్లు అంటే ఇప్పుడు ఆ కోటీశ్వరుడు ఇప్పుడు ఏడాదిలోనే కోట్లన్నీ అయిపోయినాయా? ఇప్పుడు ఎంత కోటీశ్వర్లను చేసిండు అన్నారు కదా. రైతులే బంగారు ఇప్పుడు విను బంగారు తెలంగాణ అయిపోయింది. ప్రతి కుటుంబానికి అవును, బంగారు తెలంగాణ అయింది. అందరు కోటీశ్వర్లు అయ్యారని. కోటీశ్వర్లు అంటే సంవత్సరంలోనే కోట్ల రూపాయలు అయిపోయినాయా? కోట్లు కాదురా, కోట్ల రూపాయలు అయిపోయి ఇప్పుడు సూసైడ్ చేసుకురా చెప్తున్నావా? బండపూతుల తెప్పల నువ్వు రైతు మాట్లాడే మాటలేనా నువ్వు? రైతులు అనేటువంటి కళ్ళల్లో నీళ్లు లేకుండా వేస్తాను లంచోడుకు. అసలు నువ్వు రైతువేనా? నేను రైతునే. నువ్వు రైతు అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడవు. పాస్బుక్ పంపన్నా? నా పాస్బుక్ పంపన్నా? పాస్బుక్ ఉన్నోడు అంతా రైతు కాడు గానీ నువ్వు అసలు బురదల దిగి పని చేసే మనిషివే, రైతువేనా అసలు? బురదల దిగి రైతు చేసే పని. వయసు ఎంత? నా వయసా 50. నువ్వు ఎన్నేళ్ళ వ్యవసాయం చేయబట్టి? నేను 15 ఏళ్ళు అవుతాను చేయబట్టి. మరి అంతకుముందు ఏం చేసేటోడివి? అంతకుముందు మా పాప చేసేది. మా పాప పెద్ద. అవును, నువ్వు అంతకుముందు ఏం చేసేది అంటున్నా? అంతకుముందు ఏం చేసేది? మీరు ఏ ఊరు చెప్పు? వరంగల్. చదువుకున్నాక అయిపోయింది. వరంగల్ మీరు ఎక్కడ చేసుకుంటాను? అదే బూతులు అట్లా మాట్లాడుతుంది మనిషివా? యూట్యూబర్లు కాబట్టి ఒక మంచిగుండ గొప్ప రాష్ట్రాన్ని ఇలా ఆగం చేసి విడిచిపెట్టారు.
ఆహా, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నా, నీకు ఎవరు నేర్పించిండు ఈ మాటలు? బరాబర్ మాట్లాడదాం, కడుపు కాలుతుంది. 50 ఏండ్లు వచ్చినాయి నీకు అసలు. మీరు మాట్లాడలేరా? కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడలేదురా? కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? నీలాగా ఇట్లా బూతులు మాట్లాడలే. అరే అవును, అప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఈ మాట ముందు మాట్లాడు. కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడేది మీ యూట్యూబర్లు? వాళ్ళు అంతకంటే ఎక్కువ మాట్లాడారు, అంతకంటే బూతులు మాట్లాడారు వాళ్ళు. వాడే పట్టుకుంటాడు. ఇంకొక ఇప్పుడు రేవంత్ అయితే గుద్దలు రోకలు బండేసి ముక్తురు. నువ్వు రైతు లెక్క మాట్లాడతలేవు. నువ్వు పక్క బీఆర్ఎస్ మాట్లాడతారా? నువ్వు పక్క బీఆర్ఎస్ ఓడివే అనిపిస్తుంది నాకు. నేను కాంగ్రెస్ కు ఓటేసిన తాతలకు అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. నీకు తెలంగాణ గురించి ఓటాడిన నాకు మీద 10 కేసులు తెలంగాణ పోరాటంలో. మరి 10 కేసులు ఉన్నోడు మాట్లాడే తరికనా? రైల్వే రోకలో ఇప్పటికి నా కేసు ఉన్నది. బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నార్మల్ గా మాట్లాడు అంటున్నా. మీడియా యూట్యూబర్ కాబట్టి అత్య ఆదాయం కూడా పట్టుకున్నాం కాబట్టి మంట మేము మాట్లాడతాను. నీది ఏ నియోజకవర్గం వస్తుంది? నీ నియోజకవర్గం ఏది వస్తుంది? వరంగల్ ఉంటాం. మాది కమలాపురం మండలం, గంబికుంట గ్రామం, ధర్మారం. మరి అక్కడ కౌశిక్ రెడ్డి గెలిచిండు కదా? అరే కౌశిక్ రెడ్డి అని చెప్తాడు. గవర్నమెంట్ ఉన్నా? అరే కౌశిక్ రెడ్డి అంటే గవర్నమెంట్ ఉందా? ఆయన ఏం చెప్తాడా? గవర్నమెంట్ ఎవరు నడుపుతాడు? ఏ పడుకొని నడుపుతాడు? ఇప్పుడు కెనాల్, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు? మొన్న మాట్లాడతారు ఇంకా పల్లరాజేశ్వర రెడ్డి వచ్చి మీరు అది చేస్తాడా? గవర్నమెంట్ ఎవరు ఎందుకు మాట్లాడతారా మీరు? నువ్వు ఎవరు పని చేస్తాడు? 8 బిగాలు ఉన్నాడు ఇట్లా మాట్లాడితే మరి మొత్తం భూమి లేనోడు పరిస్థితి బట్టలు ఇడిస్తాను. మిమ్మల్ని బట్టలు ఇడిపిస్తుంది అనుకుంటే పోవాలి. ఇదేం సంస్కారం నేర్పిరన్న? మీ తల్లిదండ్రులు నీకు సంస్కారం నేర్పలేదా? మాట్లాడతాను. మీరు మాట్లాడారా? ఇట్లా మాట్లాడాలి. నేను ఇట్లా ఏమన్నారు చెప్పు? ఏమన్నారు? ఏమని చెప్పారు చెప్పు? ఒక మాట చెప్పు. ఈ బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఫోన్ చేసి బూత్, నేను ఎప్పుడన్నా కేసీఆర్ ఫోన్ చేసి బూతులు తిట్టినా? కేసీఆర్ మాకు ఏం అన్యాయం చేయలేదు. మాకు ప్రతి అనుకున్నట్టు ఇచ్చిండు. నీకు ఇచ్చిండేమో గానీ మస్తు మందిని చంపిండులే. భూమి లేని వాళ్ళందరినీ చంపిండు. భూమి లేని వాళ్ళందరినీ కూడా, భూమి లేని వాళ్ళను అందరిని, ఒక 100,000 మందిని చంపిండు. భూమి లేని వాళ్ళని ఒకటి. రెండోది విను. అందరిని తాగుబోతులని చేసేసి కొన్ని వేల మందిని చంపిండు. విను సంపత్రావు అన్న, మీరు వెలమనా? నువ్వు వెలమనా? సంపత్రావు అంటే నువ్వు వెలమనా? చెప్పింది మీరు భయపల్లి యాదవ్ గారు. మీరు వెలమనా మీరు? మహేపాల్ యాదవ్ గారు చెప్పండి. మాట్లాడతారు నీట్గా. నువ్వు నీట్ గా మాట్లాడితే నేను ఎంతసేపు అయినా మాట్లాడతావు. కానీ నీకు నాకేమైనా వ్యక్తిగత పంచాయతీ ఉందా? వ్యక్తిగత మీరు ఒక మంచి, నాకు అయిపోవడం కాదు, ఒక మంచిగా నడిచే గవర్నమెంట్ ను 24 గంటలు ఇచ్చిన కరెంటును 24 గంటలు నీళ్లు ఇప్పుడు తాగేదానికి నీళ్లు దొరికేలేవు తెలుసా? ఇప్పుడు అట్లాంటి నువ్వు విను ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవ్వడు కష్టాలు అనుభవించాలి, అందరు మీరు సుఖంగా ఉండవచ్చు. వినండి ఒకసారి చెప్పండి. ఇప్పటిదాకా మీరే మాట్లాడారు కదా? నేను ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతాను. 10 నిమిషాలు కాదు, 1 నిమిషంలో చెప్పు. ఇప్పటిదాకా మాట్లాడారు కదా, ఒక 1 minute లో మీరు చెప్పేది. నేను ఇవ్వడానికి కోపంగా మాట్లాడి ఇప్పుడు నేను ఒక నీట్ గా ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. 10 నిమిషాలు ఎందుకు? ఒక 1 minute మాట్లాడు. నేను మాట్లాడక మీరు నాకు సమాధానం. 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు మనకు రాష్ట్రం రాకముందు మన వ్యవసాయ పరిస్థితి ఏంది, మన కరెంట్ పరిస్థితి ఏంది, మన రోడ్ల పరిస్థితి ఏంది, మన విద్యా పరిస్థితి ఏంది, మన హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఒక్కటొక్కటి చేసుకుంటా అప్ప సొప్ప ఏదో చేసిండో ఓ పనులు చేసుకుంటూ వచ్చిండు. అది వరకు పని చేయకుండా పని చేసిన బిల్లులు ఎత్తుకున్నారు. పని చేయకుండా బిల్లులు ఎత్తుకున్నారు గవర్నమెంట్లు ఉన్నాయి. చెప్పండి. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎక్కడున్న వ్యవసాయాన్ని ఎట్లా తీసుకెళ్ళిపోయిండు. ఒక రైతు బాగుపడితే ఒక రైతు ద్వారా ఒక కూలి బాగుపడతాడు, 10 మంది కూలి బాగుపడతాడు. 100 రూపాయల కూలి ఇవాళ 500 రూపాయలు ఇస్తాడు. అది ఎట్లా అయింది?
అంటే రైతుకి ఆదాయం అయిందా కాదు కదా. సరే అన్న, ఇప్పుడు మీరు ఎంతసేపు చెప్తారో అంటే ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మీరు చెప్పినప్పుడు నేను వింటాను, తర్వాత నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడ చెప్పండి. ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసింది చెప్పు? కేంద్ర గవర్నమెంట్ ఏమైనా చేసిందా? అడగండి మీరు ప్రశ్నలు అన్ని అయిపోయినాక ప్రశ్న మేలు చేసిండు. ఏ దిక్కు లేని వాళ్ళకు ఉపాధి చూపెట్టిండు. ఉన్న గవర్నమెంట్ ని ఇలా చేస్తుంది. ఇలా నీళ్లు లేకపోయా రైతులు ఆగమవుతారు. తాగేందుకు ఇళ్ళకి నీళ్లు దొరుకుతారు తెలుసా? అది వరకు నల్లాల కాడ కొట్లాడుకొని తెచ్చేది. ఇంటింటికి నీళ్ళు వస్తే ఇప్పుడు ఆ కత్తి కూడా చెట్టట్టున్నది. మళ్ళీ కొట్లాడుకు సికలు ఆడలు సికలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అయిపోయిందా, ఇంకా ఉన్నాయా మీరు మాట్లాడాల్సింది? అయిపోయింది. మళ్ళీ మీకు మళ్ళీ నేను మాట్లాడు. ఇక మీరు మధ్యలో మీరు మాట్లాడొద్దు. నా వాటికి మీరు సమాధానం చెప్పు. అదే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో ఏమీ లేకపోయిండే, మీరు అనవసరంగా ఆయన మీద బట్టగాల్చి మీద పడేసిర్రు, ఆయన నోడగొట్టిర్రు అని అంటారు, అంతే కదా? అంతే. నేనేమంటున్నా, నేను అడిగిన దానికి మీరు ఎస్ఆర్ నో చెప్పండి. నేను ప్రశ్నలు అడుగుతుంటా, మీరు ఎస్ఆర్ నో చెప్పండి. ఇప్పుడు రైతు బంధు ఇష్టం వచ్చినోడి కల్లా ఇచ్చినావు, వ్యవసాయం చేసినోడికి ఇచ్చినావు, చెయ్యనోడికి ఇచ్చినావు, మంచి ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, సినిమా హీరోలకు, చిరంజీవికి, నాగార్జునకు, సమంతకు, పెద్ద పెద్ద కోటీశ్వర్లకు రైతు బంధు ఇచ్చినావు. అది ఇయ్యొద్దు అని ప్రశ్నించినాము. అట్లా ప్రశ్నించడం తప్ప ఒప్ప? ఒక్కటి తప్ప ఒప్ప? దానికి నేను చెప్తాను సమాధానం. కోటి నువ్వేం చెప్పదు. ఒక సమాధానం వినన్నా, సమాధానం ఒకటే. అరే సంపత్ రావన్న, వినండి. నేను అడిగిన దానికి ఒకటే ఆన్సర్ చెప్పాలి. కోటీశ్వర్లకు ఇవ్వడం కరెక్టా తప్ప? తప్పైతే తప్పను, ఒప్పైతే ఒప్ప. నాకేం చెప్పక ఇక సమాధానమే. తప్పను. కోటీశ్వర్ వినన్నా, 100 ఎకరాలు ఉన్నోడికి, 1000 కోట్ల డబ్బులు ఉన్నోడికి, జాబులు ఉన్నోడికి, అవినీతి పరులకు, సినిమా వాళ్లకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు, పంట వండని భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇట్లా అనేక వాటికి రైతు బంధు ఇవ్వడము, కేసీఆర్ ఇవ్వడము కరెక్టా? కరెక్ట్ అయితే కరెక్ట్ అను, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని. కానీ నాకు ఇట్లా మొత్తం గంట చెప్పొద్దు నాకు. కరెక్టా కేసీఆర్ ఇవ్వడం కరెక్టా తప్ప? ఒక్కటి కరెక్టా తప్ప? కరెక్టా తప్ప? కరెక్టా తప్ప అంతే చెప్పు. కరెక్ట్ అయితే కరెక్ట్ అను, తప్పు అయితే తప్పను. కరెక్ట్. కేసీఆర్ ఇవ్వడం కోటీశ్వర్లు కరెక్ట్ అంటావు, ఓకేనా? నాకు సమాధానం చెప్పకు. కరెక్ట్ అన్నావు కదా, వదిలే. కరెక్ట్ అన్నావు కదా అన్నా, నాకేం చెప్పకు. కరెక్టే అన్నావు కదా, కరెక్ట్ అన్నావు కదా, ఈ వదిలే. కరెక్ట్ అన్నావు కదా, నీ వర్షన్ అది కదా. కోటీశ్వర్లకైనా, 100 కోట్ల ఉన్నోడికైనా, అమెరికాలో యూరోప్ లో ఉన్నోళ్ళకైనా, డాలర్లు పంపించేటోళ్లకు, ఆల్రెడీ కోటీశ్వర్లు వెల్ సెటిల్ ఉన్నోడికి కూడా ఇవ్వడానికి మీరు కరెక్ట్ అన్నారు. అన్నన్నా విను, మీరు కరెక్టే అన్నారు కదా. కేసు వినండి. సరే నువ్వు ఏదన్నా అనుకో, వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అన్నావు కదా. సరే వాళ్ళ ద్వారా ఆదాయం రాష్ట్రానికి ఆదాయం వాళ్ళ 10 పైసలు ఇస్తే వాళ్ళ ద్వారా రూపాయి ఆదాయం. ఎవరి ద్వారా? కోటీశ్వర్లకైనా ఎవరికైనా భూమి లోన్కే ఇచ్చిండు. వాళ్ళకి 10 పైసలు బిస్కెట్ ఎత్తే 90 పైసలు మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. సరే మీరు కరెక్ట్ అన్నారు కదా. కరెక్టే. మరి 100 కోట్లు ఉన్నోడికి ఇచ్చి, మరి మొత్తానికి భూమి లేనోడికి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ అంటారు. అంటే భూమి లేనోడికి ఏమో కాదు భూమి లేనో ఒక్క నిమిషం అన్నా, భూమి లేనోడికి 1 రూపాయి ఇవ్వకుండా 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి 60 లక్షలు ఇవ్వడం కరెక్ట్ అంటారు మీరు. కరెక్ట్ సమాధానం వద్దు. కరెక్ట్ అయితే కరెక్ట్ అనండి. కరెక్ట్ సమాధానం కాదు, కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి అన్నా. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, తప్పు ఒప్పు కాదు. కరెక్టేనా? సరే ఇంకొకటి, ఇప్పుడు అది కరెక్టే కదా, అది కరెక్టే వదిలే, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్న ఇది అయిపోయింది, కరెక్ట్ అన్నారు కదా వదిలేయండి. ఇది కరెక్ట్ అన్నారు కదా వదిలేయండి. ఇక కరెక్ట్ అన్నారు కదా, మళ్ళీ మీకు లాస్ట్ లో టైం ఇస్తే మీరు మాట్లాడండి. కరెక్ట్, ఇది కరెక్టే అన్నారు, అయిపోయింది. నేను ఒక్కొక్కటి అడుగుతుంటే కరెక్టా తప్ప చెప్పండి, అది అయిపోయినాక మీరు లాస్ట్ కి మాట్లాడండి. చెప్పండి. దళిత బంధు ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి, మిగతా దళితులకు, పక్కకున్న అన్నదమ్ములు కావచ్చు, ఇంకా మిగతా దళితులకు కావచ్చు, అంటే మీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మందికి వచ్చిందేమో, కానీ మిగతా అన్ని, నేను రాష్ట్రం అంతటి గురించి మాట్లాడుతున్నా. రాష్ట్రంలో కొంతమంది దళితులకు 10 లక్షలు ఇచ్చి, కొన్ని ఊర్లలో
2, 3 ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడము కరెక్టేనా? అంటే ఇచ్చినోడికి 10 లక్షలు ఇచ్చి ఎండబెట్టినోడిని మొత్తానికి ఎండబెట్టడం కరెక్టేనా? కరెక్ట్ అయితే కరెక్టేనండి, తప్పైతే తప్పనండి. తర్వాత అది కూడా కరెక్టే. దానికి సమాధానం చెప్తా. అది కూడా కరెక్టేనా? అది అది కూడా రెండింటికి సమాధానం చెప్తా. లాస్ట్ చెప్పండి. అది కూడా కరెక్టే అంటారు, అది చేయడం కూడా కరెక్టే అంటారు. కరెక్టే. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 పేపరు ఆల్రెడీ కెనడా ఓడికి వాడికి వీడికి అమ్ముకున్నది మనం రేణుక ప్రవీణ్ అనేటోళ్ళు పేపర్ లీక్ అయిపోయిన విషయం మీరు చూసిర్రు. అట్లా పేపర్ లీక్ అయింది. తర్వాత అది రద్దు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టిర్రు. మళ్ళీ హైకోర్టు వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ పెట్టలేదని చెప్పేసి మళ్ళీ రద్దు చేసింది. అట్లా సరిగ్గా పేపర్ నిర్వహించకుండా పేపర్ లీక్ అవుతున్నా ఒక పేపర్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేదు. అట్లా చేయడం కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు. దానికి సమాధానం చెప్తాను నేను. అదే తప్పే, తప్పు చేసిరు కదా. తప్పు చేసిండు. ఆ తప్పు చేసినప్పుడు కాదు కదా. వినండి అన్న, వినండి. అది తప్పు అన్నారు కదా, మీరే అన్నారు, నేను అంటలే. వినండి, అది తప్పు చేసిర్రు. అది తప్పు చేసినప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. గ్రూప్ 2 అభ్యర్థి పోస్ట్ పోన్ కావడం వల్ల సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుంటే కేటీఆర్ ఆమె లవ్ చేసి చచ్చిపోయింది అని అన్నాడు. అది కరెక్టేనా? అది దాని గురించి నాకు సమాధానం లేదు. ఇప్పుడు నువ్వు తెలియకుండా ఎట్లా మాట్లాడుతావు? మరి ఇప్పుడు లవ్ చేసి చచ్చిపోయింది అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఆమె ఎగ్జామ్ జాబ్ రాకనో జాబులు ఊకే పోస్ట్ పోన్ అవుతున్నాయి, ఇది ఏంది బాధ? ఇప్పుడు ఊరు నుంచి వినండి ఇప్పుడు అక్కడ కూడా రైతు పిల్లలే, వాళ్ళంతా ఎవరో కాదు, వాళ్ళు కూడా రైతుల పిల్లలే. వాళ్ళు 1 లక్షనో 2 లక్షలు అప్పు తీసుకొచ్చి పంపిస్తే వాళ్ళు నెలకు ఒక 10,000 ఖర్చు పెట్టుకుని హాస్టళ్లలో వండుకుంటూ ఇక్కడ చదువుకునేటోళ్ళు 1 సంవత్సరం 2 ఏళ్ళు చదివిన తర్వాత 2-3 లక్షలు అయిపోయినాక మళ్ళా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడాలు, ఆ తర్వాత పోస్ట్ పోన్ అవ్వడాలు, సరైన సమయానికి కండక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ మళ్ళీ అప్పులు చేయలేక ఆవేదనతోని రైతుల పిల్లలే సూసైడ్ చేసుకున్నారు. అట్లా ఒక్కరు కాదు. సునీల్ నాయక్ అని మీ వరంగల్ దగ్గరనే కాకతీయ యూనివర్సిటీలోనే సునీల్ నాయక్ అని మీరు పేరున్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా రైతులే. ప్రవళిక అదే వీళ్ళందరూ కూడా రైతుల పిల్లలే. మురళి ముదిరాజు గాని, తర్వాత సునీల్ నాయక్ గాని, ప్రవళిక గాని, రవీందర్ అన్న గాని, వీళ్ళంతా అనేక మంది నిరుద్యోగులు కూడా రైతుల పిల్లలే. వాళ్ళు చచ్చిపోతున్నా వాళ్ళని ఒక్కనాడు కూడా పరామర్శించడానికి రాకుండా ఈ ఎగ్జామ్స్ లేట్ చేసుకుంటూ రేపు త్వరలో అనుడు, ఊకే పోస్ట్ పోన్ చేసుడు, పేపర్ లీక్ చేయడు, ఇవన్నీ వాళ్ళు చేసింది కరెక్టేనా? కరెక్ట్ అయితే కరెక్ట్ అను, తప్పైతే తప్పను. కానీ నాకు ఏది చెప్పద్దు, లాస్ట్ లో టైం ఇస్తా. ఇప్పుడు ఇదంతా కరెక్ట్. ఇది కరెక్టేనా తప్ప? కరెక్టా తప్ప? కరెక్టేనా తప్ప? తప్పైనప్పుడు దాన్ని నేను ప్రశ్నించడం తప్ప, అది అడగొద్దా నేను? ఈ 3వ ప్రశ్నలో వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను ప్రశ్నించడం నా తప్ప ఒప్ప? వాళ్ళు తప్పు చేసింది మీరే అంటారు. ఆ తప్పుల మీద నేను అడగకూడదా? అయ్యో పిల్లలు చచ్చిపోతుర్రు, మీరు రండి మాట్లాడండి, ఇది రద్దు అవుతుంది, ఆ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మీరు తీసేసేయండి, ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు బయటకు వస్తలేరు కేసీఆర్ అని అడగడం తప్ప? అడగొద్దా? పేపర్లు లీక్ అవుతున్నా గిల్లితే గిల్లించుకోవన్నా, కొడితే కొట్టించుకోవన్నా అడగొద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే తప్పులను మీరు అడిగినట్టు మేము అడగొద్దా? అంటారు. నేను అడగడం తప్ప ఒప్ప? మీరు అడుగుడు ఒప్పే. మరి అడిగినప్పుడు కాదన్న, అడిగినప్పుడు నిరుద్యోగులు అందరు కలిసి నిరుద్యోగులు ఓడగొట్టినందుకు ఇప్పుడు వాళ్ళకు ఆవేదన అయింది. పేపర్లు లీక్ అవుతున్నాయి, మేము చచ్చిపోతున్నాం, మళ్ళీ ఒక్క జాబ్ కూడా అయ్యానని చెప్పిండు. మేనిఫెస్టోలో మొన్నటి ఎలక్షన్ లో నేను జాబులు అయ్యాను అని చెప్పిండు. జాబులు అయ్యాను, ఒక్క జాబ్ కూడా అయ్యాను అని చెప్పినప్పుడు నిరుద్యోగులందరూ అరే జాబులు అయ్యాను అంటున్నాడు అని చెప్పేసి, ఇప్పుడు డిఎస్సి ఉంది, వాళ్ళకి 13,000 వేస్తాను అసెంబ్లీలో ఆయననే మాట ఇచ్చిండు. కావాలంటే నీకు వీడియో పంపిస్తా చూడండి. 13,000 వేస్తా అని చెప్పి కేవలం 5,000 నోటిఫికేషన్ ఇచ్చిండు. అప్పుడు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ తరపున వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడడం నేను చేసిన తప్ప? మీరు చెప్పండి నాకు. తప్పే. నేను చేసిన తప్ప? ఇప్పుడు ఆయన 13,000 వేస్తా అని 5,000 వేసినందుకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు, వాళ్ళ తరపున నేను నిలబడకూడదా? ఆన్సర్ చెప్పినాక నీకు ఛాన్స్ ఇస్తానా? ఇప్పుడు బాధ అవుతుందన్న, మీరు రండి అన్న, మాకు ఇంత కష్టం ఉందని
డిఎస్సి అంటే టీచర్ అభ్యర్థులు బయటకు వస్తే ఈయన 13,000 వేస్తా అని చెప్పి వెయ్యనందుకు 5,000 వేస్తున్నాడు అందుకు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ధర్నాలు చేస్తే వాళ్ళ తరపున పోయి మాట్లాడడం తప్ప కష్టాల్లో ఉన్నాడు తరపున కష్టాలు ఉన్నప్పుడు తప్పు కాదు వాళ్ళ మాట్లాడాలి. తరపున మాట్లాడిన అది ఒకటి వినండి. జీవో 46 అని ఒకటి తీసుకొచ్చిండు అన్న. జీవో 46 అని తీసుకొస్తే సమాధానం చెప్పండి మైపాల్ గారు. చెప్పురా అన్నిటి కలిపి చెప్పండి. జీవో 46 అని ఒకటి తీసుకొచ్చిండు. అది అది కేసీఆర్ గవర్నమెంట్ అది కరెక్ట్ 100%. మరి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు జీవో 46 వాళ్ళ తరపున మేము తప్పు చేసినామని వాళ్ళే చెప్తారు కదా. మేము కేటీఆర్ రాకేష్ రెడ్డి, మీ వరంగల్ రాకేష్ రెడ్డి మొన్న ఎమ్మెల్సీకి పోటీ చేసిన ఆయన అది మేము తప్పు చేసినాం మేము సవరిస్తాము అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మళ్ళీ మీరేందని ఇట్లా మాట్లాడుతారు. నేను సుప్రీంకోర్టుకు వెళ్ళిర్రు. దాసోజు శ్రావణ్, రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కేటీఆర్ ను పంపిస్తే వాళ్ళు మేము తప్పు చేసినాం అదే అని వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఒప్పని ఎట్లా అంటారు? జీవో 46 లో అనండి. హైదరాబాద్ లో హైదరాబాదు ఈ ఏరియాలో రాచకొండ ఏరియాలో మన తెలంగాణలో ఉండేటోళ్లకు హక్కు లేదు. ఇక్కడ ఉండేటోళ్ళకి అక్కడ హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ అంతా కూడా అన్ని తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన యువతి యువకులకు కానీ మనుషులందరికీ ఇది సంబంధించింది కదా, రాజధాని కదా. ఇక్కడ మనకు అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? జీవో 46 అంటే మీకు తెలుసా అన్న? ఒకటి మీరు అడిగిందా మీకు తెలుసా జీవో 46 అది ఎట్లుందో? తెలుసు. మరి తెలిస్తే ఇప్పుడు హైదరాబాద్ లో మనకు వాటా ఉండకూడదా? సమాధానం మొత్తం కాదన్న, మీరు ఉండాలన్నా వద్దా అని చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే రియలైజ్ అయ్యారు మేము తప్పు చేసినామని. మళ్ళీ మీరు అలా వెనకేసుకోవచ్చుడేంది? దానికి వాళ్ళు మీరు ఇప్పుడు మీరు వాళ్ళే తప్పు ఒప్పుకున్న తర్వాత మీరు వెనకేసుకోవచ్చుడు ఏందన్నా? దానికి సమాధానం చెప్పండి. సమాధానం ఏంది? వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు కదా, మీ వాళ్ళే ఒప్పుకున్నారు. దానివల్ల అన్యాయం కాదు సరే, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నేను వాళ్ళ తరపున నిలబడడం తప్ప వాళ్ళ ఇప్పుడు అన్యాయం జరిగిందన్నా వాళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళ తరపున పోవద్దా అన్నా? నేను లాస్ట్ కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరికన్నా ఒకటండి అన్న, నేను అనేది మీరు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. మీరు నాకు ఫోన్ చేశారు కాబట్టి కాదన్న, వాళ్ళు కష్టంలో ఉన్నామన్నా మీరు రండి అంటే కాంగ్రెస్ కాబట్టి నా తర్వాత మీ బీఆర్ఎస్ వచ్చినాం. మేము కావచ్చు అన్న, మీరు ఎవరికన్నా ఇవ్వండి ఏమన్నా రండి. కానీ ఎవడన్నా కష్టాలలో ఉన్నప్పుడు నిరుద్యోగులు వాళ్ళు జీవో 46 వాళ్ళు పిలిస్తే పోకూడదా? నేను అన్న మాకు కష్టం వచ్చింది అన్న మాకు ఇదన్నా అన్నప్పుడు వాళ్ళ తరపున పోవద్దు, వాళ్ళ తరపున మాట్లాడడం వద్దు. అట్లా కష్టంలో ఉన్న తరపున మీ ఊర్లో ఎవడన్నా నాకు అన్యాయం జరుగుతుందా అంటే మీరు పోరా అన్న? మీ ఊర్లే వరంగల్లో ఎక్కడన్నా పలానోడికి అన్యాయం జరుగుతుంది, ఒక బక్క చిక్కినోడికో గరీబోడికో నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు పలానోళ్ళ ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళకి చెప్పండి, మాట్లాడండి, అడగండి. మేము ఎన్నిసార్లు కలిసినా మేము మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ తరపున ఒక అన్నలాగా పెద్దన్నలాగా అండగా నిలబడుడే నేను చేసిన తప్ప అన్న. మీరు ఇన్ని బూతులు తిడుతున్నారు ఎందుకన్నా? అట్లా నీకు ఏం పాపం చేసినా నీ వ్యక్తిగతంగా నేను మీ పొలం కబ్జా చేసినా లేకపోతే మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా బంగారం ఎత్తుకపోయినా నోటికి వచ్చినట్టు తిడుతురు నువ్వు. నేను ఒక్కొనేనా? ఇప్పుడు నిరుద్యోగులు వినన్నా, నేను ఎంత చెప్పినా నిరుద్యోగులకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటే వాళ్ళు వ్యతిరేకంగా ఎందుకు చేస్తారన్నా? ఇప్పుడు ప్రేమ ఉన్నదనుకో కేసీఆర్ మీద, వాళ్ళకి ప్రేమ ఉంది, ఆయన ఏం తప్పు చేయలేదు అనుకుందాం. అప్పుడు వాళ్ళంతా చిన్న పిల్లలు కారు కదా, వాళ్ళు అందరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేసారన్నా, లేకపోతే వేయకపోతుండే. మీరు దాన్ని పట్టుకొని మీరు ఓడగొట్టిర్రు, మీరు అది చేసిర్రు, మీరు ఇది చేసిర్రు అని మళ్ళీ మీరు మామూలుగా మాట్లాడితే ఏం కాదు, బూతులతో మాట్లాడుతారు. మీరు జనరల్ గా మాట్లాడితే నేను సమాధానం చెప్పటం. మీరు 50 సంవత్సరాలు వీటి 4 క్వశ్చన్లకు నేను తిట్టకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్పన్నా? చెప్తే ఒక్క 1 minute లో చెప్పండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే చాలా ఇప్పటికి 23 నిమిషాలు అవుతుంది. 4 క్వశ్చన్లు ఇచ్చారు, మీరు 10 నిమిషాలు మాట్లాడి నేను ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు కాదన్నా, మీరు ఒక 1-2 minutes లో చెప్పండి. ఇంకొకటి, మీరు సమాధానం ఆల్రెడీ చెప్పేసిర్రు అన్న, మీరు ఆల్రెడీ అన్నిటికీ సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటేశ్వర్లకు రైతు బంధు ఇవ్వడం కరెక్టే, వాళ్ళ ద్వారా కూడా ఆదాయం వస్తుందని చెప్పేసిర్రు, ఒకటి అయిపోయింది. దళిత బంధు కూడా ఇవ్వడం కరెక్టే అని చెప్పేసిర్రు, 2 అయిపోయినాయి. నిరుద్యోగుల విషయంలో ఆయన చేసింది తప్పని మీరు చెప్పిర్రు. ఇంకా అన్నిటికీ మీరు సమాధానాలు చెప్పేసిర్రు అన్న, మీరు అన్ని సమాధానాలు చెప్పిర్రు. ఇక ఏదున్నా ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఒక్కటేం చెప్తున్నా అంటే
ఈ ప్రభుత్వంలో కూడా ఎవరికన్నా అన్యాయం జరిగితే నేను వాళ్ళ తరపున మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళకు భజన చేసి డబ్బా కొట్టి ఇగో మీరు వీళ్ళు ఇంద్రుడు వీళ్ళు చంద్రుడు ఈయన అది చేసిండు ఇది చేసిండు అని నేను చెప్పను. నేను వాళ్ళ తరపున కూడా ఇప్పుడు ఎవరికన్నా అన్యాయం జరిగితే నాకు అయిన కాడికి ఎవరికన్నా అన్యాయం జరుగుతుంది అన్న అంటే నాతో అయితే డెఫినెట్ గా అయిన కాడికి నేను ఆ రైతులైతేనా నిరుద్యోగులైతేనా వాళ్ళ తరపున నేను చేస్తాను. నేను హామీ ఇస్తున్నా. అది మైపాల్ గారు ఇంతే అన్న, ఇక ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను ఇక.